మన తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుంద జ్యువెలర్స్ లో లైట్ వెయిట్ ఆభరణాలు కలెక్షన్స్ ఎన్నెన్నో అన్ని జ్యువెలరీస్ పై VA కేవలం 2 to 12% మాత్రమే. విచ్చేయండి ముకుంద జ్యువెలర్స్. పల్లెల్లో పంచాయతీ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. సర్పంచ్ పదవి చేజిక్కించుకునేందుకు అభ్యర్థులు పోటాపోటీగా ప్రచారంలో దూసుకుపోతున్నారు. పార్టీలు బలపరిచిన అభ్యర్థుల గెలుపునకు అగ్రనేతలు బరిలోకి దిగి విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. రాష్ట్రంలోని తొలి విడత పోలింగ్ జరిగే గ్రామాల్లో ప్రచారాలు ముమ్మరంగా సాగుతున్నాయి. అధికారమే లక్ష్యంగా అభ్యర్థులు వినూత్న రీతిలో ప్రచారం చేస్తూ ఓటర్ల మనసు గెలుచుకునేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం చెంజెళ్ల సర్పంచ్ అభ్యర్థి రాజేశ్వరి వినూత్న ప్రచారం చేశారు. తాను ఎన్నికల్లో ఇచ్చిన హామీలను 3 ఏళ్లలో అమలు చేయకుంటే చెప్పుల దండ వేసుకుని బహిరంగంగా రాజీనామా చేస్తారని బాండ్ పేపర్ రాసి ఇచ్చారు. ఈ విషయం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. ఖమ్మం జిల్లా వైరా మండలం తాటిపూడిలో సర్పంచ్ అభ్యర్థిగా ఎంటెక్ చదివిన జివ్వాజీ అశ్విని పోటీ చేస్తున్నారు. ఉన్నత విద్యను అభ్యసించిన తాను విదేశాలకు వెళ్లి స్థిరపడాలనుకున్నారని, కానీ తన భర్త సూచన మేరకు సర్పంచ్గా గెలిచి గ్రామాభివృద్ధికి కృషి చేయాలనుకుంటున్నారని తెలిపారు. అశ్వినికి మద్దతుగా ఎమ్మెల్యే మాలోతు రామదాస్ నాయక్ ప్రచారం చేశారు. విద్యావంతురాలైన అశ్వినిని గెలిపిస్తే గ్రామం అన్ని విధాలా అభివృద్ధి చెందుతుందన్నారు. హనుమకొండ జిల్లా పరకాల మండలంలోని పలు గ్రామాల్లో ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచుల గెలుపు కోసం ప్రచారం చేశారు. గ్రామాల్లో అభివృద్ధి జరగాలంటే కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలన్నారు. జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం కురుచిపల్లిలో కాంగ్రెస్ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి రమాదేవి గెలుపు కోసం ఎమ్మెల్యే కడియం శ్రీహరి ప్రచారంలో పాల్గొన్నారు. గ్రామాలలో ఏ సమస్య పరిష్కారం కావాలన్నా అది ప్రభుత్వంతో సాధ్యమవుతుందన్నారు. కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించుకోవాలని, తద్వారా గ్రామాల అభివృద్ధి వేగవంతమవుతుందన్నారు. ఏ సమస్య పరిష్కారం కావాలన్నా అది ప్రభుత్వంతోనే సాధ్యమవుతుంది. ప్రభుత్వం అన్నది నేను ఎమ్మెల్యేగా ఉన్నాను, మీరు గెలిపించిన ఎంపీ డాక్టర్ కడియం కావ్య గారు ఉన్నారు. పని మనమే చేయగలుగుతాం, వేరే వాళ్ళతోని కాదు. సరిగా ఆలోచన చేయకుండా వేరే వాళ్లకు ఓటేస్తే మళ్ళా గ్రామం ఆగమైతుంది. గ్రామంలో మనం అనుకున్న పనులు జరగవు. మీరు కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిని గెలిపించకపోతే ఇబ్బంది అవుతుంది. సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం మల్కాపూర్లో సర్పంచ్ అభ్యర్థి మామిడిపల్లి అనిల్ను భారీ మెజారిటీతో గెలిపించాలని టీజీఐఏసీ చైర్పర్సన్ నిర్మలారెడ్డి కోరారు. కాంగ్రెస్ ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీ నెరవేరుతుందన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం గొల్లేపల్లెలో బీఆర్ఎస్ బలపరిచిన గంగాపురం లావణ్య హరిశంకర్ గౌడ్ విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. గ్రామాన్ని అభివృద్ధి చేయడం కోసం శతవిధాలా ప్రయత్నిస్తామని తమ ఉంగరం గుర్తుతో ఇంటింటి ప్రచారం చేస్తున్నారు. మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలంలోని వివిధ గ్రామాల్లో ప్రభుత్వ విప్ డోర్నకల్ ఎమ్మెల్యే రామచంద్ర నాయక్ ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీకి నష్టం కలిగించేవారు బరిలో నుంచి స్వచ్ఛందంగా తప్పుకోవాలని సూచించారు. 3వ విడత ఎన్నికలకు ఇంకా 2 రోజులు మరి వారి నామినేషన్ విరమణకు సమయం ఉంది. మేధావులు, విఘ్నులు, మరి టీఆర్ఎస్ అదేవిధంగా ఇండిపెండెంట్ గా వివిధ పార్టీలు నిలబడ్డ నాయకులందరికీ విజ్ఞప్తి. ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో మరి అభివృద్ది పనులు గాని, సంక్షేమ పథకాలు గాని వడివడిగా వేగంగా ప్రజలకు 2 సంవత్సరాల్లోనే వాళ్ళు చేసిన 10 సంవత్సరాలకు అభివృద్ది కంటే 10 రెట్లు ఇంకా ఎక్కువగా చేస్తా ఉన్నాం. ప్రజలందరూ బ్రహ్మరథం పడతా ఉన్నారు. ప్రజలు ఏకపక్ష నిర్ణయాలు కాంగ్రెస్ పక్షాన్ని నిలబడడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి మరి వివిధ పార్టీల నుంచి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా నిలబడ్డ నాయకులందరూ స్వచ్ఛందంగా విరమించుకోండి. కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఏకగ్రీవంగా మరి ఎన్నుకోండి. గ్రామాల అభివృద్ధి కలిసికట్టుగా అందరం ముందుకు సాగుదాం.